జూన్ 1వ తేదీ మొదలు 30వ తేదీ వరకు కూడా కన్యా రాశి వారికి అదృష్ట గడియలు రాబోతున్నాయి. మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నాడు. ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. జూన్ 1వ తేదీ మొదలుకొని 30వ తేదీ వరకు 30 రోజుల పాటుగా కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైన భుజాలు కూడా కలిగి ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. వీరు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. జూన్ 1వ తేదీ మొదలుకొని 30వ తేదీ లోపుగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయండి. నిరుత్సాహపడవద్దండి. ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మేలు. ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దండి. శాంతంగా ఉండండి. మీకు మేలు జరుగుతుంది. మిత్రుల సూచనలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తున్నాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు వీరి జీవితంలో చాలా మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. ఈ ఏడాది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు సాధారణంగానే ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాల్సి ఉంటుంది. శని 6వ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాలి. అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు. మరొక వైపు శని 7వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన పెరుగుతుంది. రాహుకేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. వీరి సంబంధాల్లో కొంచెం ఓపికగా ఉండాలి. అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి. ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. అయితే మీ జీవితంలో రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధ వహిస్తారు. శనిదేవుడు 7వ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు కూడా తల ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి కొత్త ఏడాది వారి యొక్క కుటుంబ జీవితం చాలా బిజీగా ఉంటుంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేరు. మీరు కుటుంబంలో చాలా సంతోషం, శాంతి వాతావరణం కలిగి ఉంటారు. రాహుకేతుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది. శని 7వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి. అయితే రాహు 6వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గురుడు 5వ స్థానం నుండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. శని 6వ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు. మరొక వైపు శని 7వ స్థానం నుండి ప్రవేశించిన తర్వాత
ఆందోళన అనేది పెరుగుతుంది. రాహు కేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కూడా కరువయ్యే అవకాశం కనిపిస్తోంది. రాహు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కొనాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు. ఈ రాశి వారు వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా ఈ రాశివారిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయండి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలుపడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షాఢానిక, వ్యారచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి గుండెకు సంబంధించిన వారి ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాదు అప్పుడప్పుడు కూడా చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యా రాశి వారు ఆరోగ్యం పైన అధికమైనటువంటి శ్రద్ధ వహించాలని సూచన. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.